అనంతపురం జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ముచ్చుకోట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైన బైఠాయించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి. పోలీసుల తీరుపై వారు మండిపడుతున్నారు. శాంతియుత నిరసనలు తెలుపుతుంటే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. లోకేష్ నాయుడు డబ్బుల కోసం దీన్ని మిస్యూజ్ చేశారు, చాలా పొరపాటు చేశారు. కేంద్రంలో అయితే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఆయనకు ఏ బాధ్యత కూడా లేదు. నీట్ ఎగ్జామ్ సరిగా నిర్వహించలేదని చెప్పిన దానివల్ల బాధ్యత వహించి నైతికంగా ఆయన రిజైన్ చేశాడు. మీ కూటమిలో భాగమే బీజేపీ కూడా, ఈ రాష్ట్రంలో కూడా. ఇక్కడ మీరు బీజేపీతో అంటగట్టున్నారు. మరి ఇక్కడ మీరెందుకు రాజీనామా చేయరు? మీ మంత్రి ఎందుకు రాజీనామా చేయడు? మీరు మంత్రి మీద 35,000 కంప్లైంట్లు వస్తే అంతకంటే ఎక్కువ కేంద్ర ప్రభుత్వంలో వచ్చాయా? రాలేదు కదా. ఇక్కడ అంత ఎక్కువ వచ్చినప్పుడు మీరు చేయకుండా ఈ విధంగా పోలీసులు పెట్టి ఈ ర్యాలీలన్నీ కూడా అడ్డుకోవడం అనేది ధర్మమేనా అని నేను అడుగుతూ ఉన్నాను. మరి ప్రజాస్వామ్యంలో నిరసన ర్యాలీలు కానీ, లేకపోతే నిరసన కార్యక్రమాలు కానీ, లేకపోతే నిరాహార దీక్షలు కానీ చేయడం సర్వసామాన్యం కదా. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా, నియంతృత్వంలో ఉన్నారా? ఒకసారి చంద్రబాబు నాయుడు చెప్పాలా. అనంతపురం జిల్లాలో డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది. డిఎస్సి అక్రమాలకు నైతిక బాధ్యత వహించి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బుక్కరాయి సముద్రంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దమ్మ గుడి నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పాల్గొన్నారు. డిఎస్సి వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు. మీరు మొట్టమొదట పరీక్ష పెట్టి ఉద్యోగాలు ఇవ్వమన్నారు, మళ్ళీ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వమన్నారు. మీకు కావలసిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మళ్ళీ పరీక్ష పెట్టమని ఉద్యోగాలు ఇవ్వమని మీరు ఉత్తర్వు ఇచ్చారని వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజమా కాదా? 4/47 జీవో తప్ప రైటా? మళ్ళా 56 జీవో తప్ప రైటా? అమెరికా ఖండంలో మేము ఆన్యాం సాఫ్ట్ బాల్ అని చెప్పి అనంతపురం సర్టిఫికెట్ పెడితే ఉద్యోగం ఇచ్చారు. అవునా కాదా? డిఎస్సి అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలంటూ ర్యాలీకి దిగిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గంగినేని చెరువు నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లేందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, యువత ప్రయత్నించారు. అయితే ర్యాలీకి అనుమతులు లేవంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రజల పక్షాన పోరాడటానికి, నిరసన తెలియజేసుకోవడానికి కూడా ప్రజాస్వామ్యంలో సహకరించడం లేదు పోలీస్ వ్యవస్థ. దానికి కారణం రెడ్ బుక్ రాజ్యాంగం. పేదలకు డిఎస్సి రాసిన వాళ్లకు ఎట్లయితే అన్యాయం జరిగిందో దాన్ని మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందేశం ఇచ్చారు. ఆ సందేశానుసారం మేమందరం ఈరోజు ప్రశాంత వాతావరణంలో ఒక నిరసన తెలియజేయడానికి వస్తే ఈరోజు ఆ నిరసన కార్యక్రమాన్ని అడ్డగించి పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేసి ఈరోజు అందరినీ కూడా అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టులకు భయపడే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ లేరు.
డిఎస్సి నియామకాల్లో అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ నినాదాలు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ఎన్ని అవినీతి అక్రమాలు డిఎస్సిలో జరగలేదని నమ్మకం ఉంటే తక్షణమే సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం కండి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి ఎంక్వైరీకి ఆర్డర్ వేయండి, లేదా ఈ విద్యాశాఖ మంత్రి వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయండి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఏవైతే నారా చంద్రబాబు నాయుడు గారు మీరు విద్యాశాఖ మంత్రిగా ఏవైతే మీ కొడుకు ఉన్నాడో తక్షణమే మీ కొడుకు యొక్క వైఫల్యాన్ని బాధ్యత వహిస్తూ మీరు నారా లోకేష్ గారినన్నా క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయండి. డిఎస్సి అక్రమాలపై విచారణకు డిమాండ్ చేస్తూ మండపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన ర్యాలీ మాత్రం విజయవంతమైంది. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తప్పు చేయకపోతే సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. మంగళగిరిలో డిఎస్సి నియామకాల అంశంపై వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. డిఎస్సి నియామకాల్లో అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మంగళగిరి నేతన్న సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ గౌతమ్ బుద్ధ రోడ్డు, బస్టాండ్ సెంటర్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు సాగింది. డిఎస్సిలో అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ర్యాలీలో వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగాల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిఎస్సి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలంటూ కోనసీమ జిల్లా రావులపాలెంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, యువత కదం తొక్కారు. రావులపాలెం నుంచి కొత్తపేట బస్టాండ్ వరకు మాజీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అవేమీ ఫలించలేదు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నినాదాలు చేశారు. విశాఖ జిల్లా పెందుర్తిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో యువకులు, పార్టీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. అయితే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. తక్షణం డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు అదీప్ రాజ్. మీ మాట మీద మేము నమ్ముతున్నప్పుడు మా మాట మీరు నమ్మాలి కదా సార్. నమ్మాలి కాబట్టి నమ్మాలి కదా సార్. ప్రతిదీ కాగితం ఇస్తారేంటి సార్? అలా కాదు సార్, అయితే ప్రతిదీ కాగితం పెట్టుకున్నారు సార్. ఈ రోజు మీరు అలా కాదు సార్, మీడియా ఉన్నారు సార్, ఈ వాళ్ళ నుంచి ప్రతిదీ